హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్. అండ్ ఈరోజైతే మనం ఈరోజైతే పీబీకేఎస్ వర్సెస్ ఆర్సీబీ క్వాలిఫైర్ 1 మ్యాచ్ అయితే చూద్దాం. ఈ మ్యాచ్ అయితే చాలా సూపర్గా జరిగింది. వన్ సైడ్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. ఆర్సీబీ అయితే ఫుల్ డామినేట్ అయితే చేసింది. బౌలింగ్ అయితేంది, ఫీల్డింగ్ అయితేంది, ఫుల్ ఎనర్జీతోని ఆఫ్టర్ 9 years తర్వాత వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు ఫైనల్కి అయితే రీచ్ అయ్యారు. దీని గురించి అయితే డీటెయిల్గా అయితే మనం రివ్యూ చేసుకుందాం. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ మ్యాచ్ అయితే పంజాబ్లోని మహారాజా యదువేంద్ర సింగ్ ముల్లాన్పూర్ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరిగింది. మ్యాచ్ అయితే ఫుల్ స్టేడియం అయితే ఫుల్ హౌస్ఫుల్ అయితే అయిపోయింది, ఫుల్ నిండిపోయింది. పంజాబ్కి అయితే ఇది హోమ్ గ్రౌండ్ అనుకొని చెప్పాలి. ఈ సీజన్లో అయితే వాళ్ళకి పంజాబ్కి అయితే ఫుల్ అడ్వాంటేజ్, హోమ్ అడ్వాంటేజ్. ఫ్యాన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళకు, హోమ్ క్రౌడ్. కాకపోతే ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ ఫైనల్కే వెళ్తారు. కాకపోతే ఈ పంజాబ్ అయితే ఈ మ్యాచ్కి అయితే లాస్ట్ మ్యాచ్లో ముంబైని ఈజీగా ఓడించి మంచిగా ఫుల్ కాన్ఫిడెన్స్తోనైతే వచ్చింది. ఆర్సీబీ కూడా ఈ మ్యాచ్లో మంచిగా అయితే గెలిచింది. విరాట్ కోహ్లీ ఇది కూడా మంచి ఫామ్లో వచ్చాడు. ఈసారి ఫస్ట్ కప్ అయితే ఎట్లయినా గెలవాలని విరాట్ కోహ్లీకి అందరు ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తారు. వాళ్ళ టీం కూడా అంతే బాగా ఆడింది. చాలా సూపర్గా అయితే బౌలింగ్ వేశారు ఆర్సీబీ వాళ్ళైతే. ఫస్ట్ అయితే మనం టాస్ నుంచి అయితే చూద్దాం ఏం జరిగింది అనేది. పంజాబ్ ఆర్సీబీ అయితే టాస్ గెలిచింది. ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఎందుకంటే ఈ బాల్ కవర్స్, అండర్ కవర్స్ ఫస్ట్ కొద్ది ఓవర్స్లో బాల్ మంచిగా మాయిశ్చర్ వల్ల బాల్ బాగా స్వింగ్ అవుతుంది, వికెట్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బౌలింగ్ కూడా బాగా పడుతుందని చెప్పి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు. క్యాప్టెన్ నిర్ణయం కరెక్టే అని ఆర్సీబీ బౌలర్స్ కూడా నిరూపించారు. ముఖ్యంగా జాష్ హేజల్వుడ్ అయితే వీళ్ళ ఆర్సీబీ టీంలోకి రావడం వల్ల వీళ్ళ బౌలింగ్ పవర్ కూడా చాలా బాగా పెరిగింది. కాన్ఫిడెన్స్ కూడా ఫుల్ పెరిగింది అనుకొని చెప్పాలి. జాష్ హేజల్వుడ్ అయితే రావడంతోనే వికెట్లు తీసిండు. ఫస్ట్ ఎర్లీ వికెట్స్ అయితే బాగా తీసిండు. ప్రభు సిమ్రన్ సింగ్ వికెట్ అయితే తీసిండు. దేనికే ఇంకా తర్వాత అయితే సుయాష్ శర్మ కూడా చాలా బాగా వేసిండు అనుకోవాలి. అతను గూగ్లీలకైతే అసలు పంజాబ్ బ్యాటర్స్ దగ్గర అయితే అసలు సమాధానమే లేదు. అతని బౌలింగ్ని అయితే ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. సుయాష్ శర్మ తీసిన 3 వికెట్స్ కూడా గూగ్లీలైనా పడ్డాయి. రెండు వికెట్స్, 2 క్లీన్ బౌల్డ్, ఇంకోటేమో ఎల్బిడబ్ల్యూ. 3 రాంగ్ వన్లనే అవుట్ అయ్యారు. ఆ బౌలింగ్ని అయితే అస్సలు పిక్ చేయలేకపోయినరు. ఫస్ట్ వాళ్ళైతే పంజాబ్ వాళ్ళు 36 నుంచి 36